బైబిల్ జ్ఞాని ఎవరు అనే అద్భుతమైన ఆధ్యాత్మిక బైబిల్ క్విజ్ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా వీక్షిస్తున్న మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ మీ అందరికీ ప్రభువు పేరిట షలోమ్. మొదటి ప్రశ్న, నేను నిన్ను డాష్ వెల ఇచ్చి విడిపించాను అని యేసయ్య చెప్పాడు. డైరెక్ట్గా ఈ మాట యేసయ్య ఇదే విధంగా చెప్పకపోయినా అదే భావన ఆ వాక్యంలో మనం చూస్తాం. ప్రపంచంలో ఉన్న మొత్తం బంగారాన్ని ఇచ్చి విడిపించాడా? బి, పరిశుద్ధ రక్తాన్ని ఇచ్చి విడిపించాడా? సి, మహాజ్ఞానముతో విడిపించాడా? డి, ప్రపంచంలో ఉన్న మొత్తం ధనమంతా ఇచ్చి మనల్ని విడిపించాడా? ఆప్షన్ బి, పరిశుద్ధ రక్తం. 4 ఆప్షన్స్ లో బి, పరిశుద్ధ రక్తము అని చెప్పి విజయ్ కుమార్ చెప్పడం జరిగింది. విజయ్ కుమార్, అదే కరెక్ట్ అంటావా? అదే కరెక్ట్ అండి. కరెక్టా? కరెక్ట్ అండి. విజయ్ కుమార్ బి, పరిశుద్ధ రక్తము కరెక్ట్ అంటున్నాడు. దట్స్ రైట్ ఆన్సర్. ప్రభు అయిన యేసు మనలను వెండి బంగారములతో కాకుండా విలువైన తన రక్తముతోనే మనల్ని విడిపించాడు, విమోచన ప్రసాదించాడు. అద్భుతం. మనం వెలపెట్టి కొనబడిన వారం కనుక విలువైన జీవితం జీవించాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. యేసు నా గొర్రెలను మేపుము అని ఎవరితో చెప్పెను? ఏ, శిష్యులతో. బి, పేతురుతో. సి, యోహానుతో. డి, తోమాతో. టైం స్టార్ట్స్ నౌ. ఆప్షన్ బి, పేతురు గారితో. ఆప్షన్ బినా? యేసు నా గొర్రెలను మేపుమని ఎవరితో చెప్పాను? ఆప్షన్ బి, పేతురు గారితో. అవునా? అసలు ఎక్కడ చదివా ఈ విషయం? చదివాను సార్. ఎక్కడ? యోహాన్ గారు రాసిన సువార్త. అవునా? దట్స్ రైట్ ఆన్సర్.